The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. సో ఫస్ట్ మీ కెరియర్‌లోనే యాహ్! నేను కూడా లిరిక్స్ రైటర్‌ని అవ్వగలుగుతాను. హ్మ్. పాటలు రాయగలను హ్మ్. అన్న థాట్ అనేది ఎలా ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? అది నా చిన్నతనంలో ప్రారంభమైందండి. 'ప్రేమ దేశంలో' సాంగ్ ఉంటది. 'నన్ను నేను మరిచిన హ్మ్. నీటు' హ్మ్. హ్మ్. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట కంటిన్యూ నేను ఒక షాప్‌లో పనిచేసేవాడినన్నమాట. ఆ షాప్‌లో పనిచేసినప్పుడు రకరకాల పాటలు వస్తూ ఉంటాయి కదా! అంటే మీరు ఈ జోనర్‌లోకి రాకముందు. అసలు ఇది నాకు సంబంధం లేదండి అసల. హ్మ్. హ్మ్. సినిమా అనేది నా నా దాంట్లో లేనే లేదు. లేదు. హ్మ్. నేనేదో రకరకాల చిన్నప్పటి నుంచి నాకు పనులు చేయడం అలవాటు. అంటే ఒక్కొక్క జానర్‌లో ఒక్కొక్క పని. ఒకసారి మెకానిక్ అని, ఆప్టికల్స్ అని, రెడీమేడ్ షాప్ అని ఇలా మల్టిపుల్‌గా చేసుకుంటూ వెళ్ళడం నాకు ఎక్కడ అలవాటు. చేసేవాళ్ళు? నేను చిన్నప్పుడు రాజమండ్రిలో పెరిగానండి. అక్కడ మెకానిక్ నేర్చుకున్నాను. ఆప్టికల్స్ నేర్చుకున్నాను. ఆప్టికల్‌లో పవర్ గ్రిడ్ అని ఇంకోటుంటది. అది నేర్చుకున్నాను. తర్వాత ఏలూరు షిఫ్ట్ అయిపోయాం. ఏలూరులో రెడీమేడ్ షాపు ఇవే అందులో సస్టైన్ అవ్వడం కోసం అందులో ఉన్నానండి. తర్వాత హైదరాబాద్‌లో షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని వర్క్స్ చేశా. హైదరాబాద్‌లో కూడా. హైదరాబాద్‌లో కూడా. ఏం చేశారు ఇక్కడ హైదరాబాద్‌లో? ఇక్కడ హైదరాబాద్‌లో స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు బొమ్మన బ్రదర్స్ వర్క్స్ చేశాను. బొమ్మన బ్రదర్స్. తర్వాత ఓకే. ఆర్ఎస్ బ్రదర్స్ చేశాను. హ్మ్. తర్వాత చందన బ్రదర్స్‌లో ఎక్కువ కాలం చేశానండి. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ భాస్కర్ భట్ల గారు పరిచయం అయ్యారు. తర్వాత అక్కడ వర్క్ చేశాను. సో, అట్లా నా స్టార్టింగ్ మూవీ వచ్చి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' అండి. ఓహ్! 2016 హ్మ్. 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 నాకు విజయ్ బుల్‌గానిను బ్రేక్ ఇచ్చాడు అనుకోవాలి. అంటే సూపర్. నన్ను లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చినోడు కదా! అవును. సో, అవును. అంటే తీసుకొచ్చి అక్కడ వదిలేయకుండా కంటిన్యూ చేసాడు. అది గొప్ప కంటిన్యూ విషయం. చేశారు. అవును. హ్మ్. యాహ్! సూపర్. సో, అలాగే 2016లో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో' ఎక్స్‌ప్రెస్ చేశానండి. కెరియర్ ఎప్పుడో కన్న ప్రారంభమైంది. డ్రీమ్ 2016లో ఫస్ట్ పాటకొచ్చింది. ఫస్ట్ పాటకొచ్చింది. వచ్చింది. ఓకే. ఇంకా సో, అక్కడి నుంచి కంటిన్యూగా రాసుకుంటూ వచ్చా. ఇప్పటికి ఎన్ని ఫిల్మ్స్ చేశారు మీరు? ఫిల్మ్స్ వైస్ ఆహ్, అలా కాకుండా మొత్తం పాటల వైస్‌గా అయితే ఒక 300 ప్లస్ లిరిక్స్ రాసుంటానండి. 2016 నుంచి. 2016 నుంచి. అంటే ఆల్‌మోస్ట్ 9 ఇయర్స్. 9 ఇయర్స్. 9 ఇయర్స్‌లో 300 ప్లస్ 300 సాంగ్స్. ప్లస్ రాసుంటాను. కానీ ఆల్‌మోస్ట్ నేను నేను విన్న వాటిల్లో చాలా సక్సెస్‌ఫుల్ సాంగ్స్ ఉన్నాయి మీవి. సక్సెస్ రేషియో ఎక్కువండి నాది. ఫిల్మ్స్ కానివ్వచ్చు, యాహ్! తర్వాత ఇండివిడ్యువల్ ఆల్బమ్స్ అయితే అవునండి. ఇంకసలు అవును. చెప్పాల్సిన పని లేదు. అవునండి. అది ఫర్ ఎవర్ యూత్ సాంగ్స్ అవన్నీ. అవునవును. యెస్. మీరు ఫిల్మ్స్ కన్నా ఇండివిడ్యువల్ సాంగ్స్‌కి ఎక్కువగా ఫోకస్ చేశారు ఆ టైంలో. అంటే కరోనా టైమ్ కోవిడ్ వచ్చిందండి. టైంలో. ఆ యాహ్! కోవిడ్ టైమ్‌లో మాకు అసలు దిక్కుదేవం లేకుండా అయిపోయింది. అంటే మనం ఉందా కరెక్టా కాదా? మనం ఉండగలమా? ఎళ్ళిపోతామా? అని తెలీదు కదా! అసలు మనిషే ఉంటాడో లేదో తెలీదు. అటువంటి సిట్యుయేషన్‌లో విజయ్ బుల్గనెను, వినయ్ కలిసి సరే మనం ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేద్దాం అన్న దాంట్లో వాళ్ళిద్దరూ ఫస్ట్ కలిసారు. అప్పుడు ట్యూన్ రెడీగా ఉంది. దానికి లిరిక్స్ మనం ఇలా కూడా ఒక ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆహ్, స్టార్ట్ చేసింది ఆ! 2020 యెస్. 2020 అండి. చూస్తూ యెస్. చూస్తూనే నాకు ఫస్ట్ లైన్స్ పాడండి. నేను తర్వాత అడుగుతాను దాని గురించి. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా కొద్దిగా సాయమే చెయ్యవా. అసలా ఈ ఈ ఇది వాళ్ళ స్టోరీ చెప్పారా? లేకపోతే ఈ లైన్స్ ఎలా పుట్టాయి? చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయి. యాహ్! అసలు బేసిక్‌గా మనం ఆహ్, ఎవ్రీడే చూస్తూ చూస్తున్నాను గానీ యాహ్! రోజులు గడుస్తూనే ఉన్నాయి అంటాం. అవునవును. మాటల్లో, అవునండి. మాటల అవును. సందర్భంలో. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నాలో నీకెలా చెప్పను నిన్నెలా చేరాలి నేను నేను నిన్ను ఎలా నిన్నెలా చేరా చేరుకోను నాలో ప్రేమ నేనొక్కడినే మోయాలా నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా! అసల ఎంత బ్యూటిఫుల్ అంటే నిజంగా ఆ యాహ్! లైన్స్ యాహ్! ఇప్పటికి కూడా స్టిల్ చాలా మంది ఇళ్లల్లో యాహ్! నైట్ ఆ చేస్తారండి. టైంలో అవును. గాని అవునవును. లేదు అంటే ఒక మంచి మెలోడీ సాంగ్స్ అంటే కార్స్‌లో ట్రావెల్ అవును. చేసేటప్పుడు కానీ మాది పెద్ద ప్లే లిస్ట్ ఉంటదండి ఖచ్చితంగా జనాల మీ దగ్గర. ప్లే లిస్ట్ ఉంటది యాహ్! కదా! యెస్. ఈ ఈ లైన్స్ ఎలా పుట్టింది? ఆ థాట్ ఎలా వచ్చింది? యాహ్! ఆ టైంలో మీరు ఎవరిని ఊహించుకొని రాసారో చెప్పాలిప్పుడు మీరు. అంటే ఎవరిని ఊహించలేదు. పాటనే ఊహించానండి. అంటే ఆ టైంలో కోవిడ్ టైంలో సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాట అయిపోయిందండి. పాట ఫస్ట్ హీరో ఉంటాడు. హీరో పైనుంచి అమ్మాయిని చూస్తాడు. ఆళ్ళ ఇంట్లోనే రెంట్ దిగుతది. తర్వాత తిను ట్రై చేస్తాడు. తర్వాత ఆల్రెడీ తను
ఫస్ట్ తిను ట్రై చేసిన దశలోనే తను కూడా ట్రై చేస్తుంది అనేది మనం లాస్ట్‌లో చూపిస్తాం. ఇది బేసిక్‌గా అనుకున్న స్ట్రక్చర్. సరే అని చెప్పేసి ఏ మనిషికైనా కామన్‌గా ఉండేదేంటి, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలిరా బాబు! ఒక మాట ఇచ్చేస్తే అయిపోద్ది కదా! ఆ! ప్రపోజల్ పెట్టాను కదా! ఓకే టిక్ కొట్టేస్తే అయిపోద్ది కదా! అనేది పాయింట్‌లో ఉంటాడు కదా! అప్పుడు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇది అన్న సెన్స్‌లో చూస్తూనే ఎన్ని రోజులు ఇలా గడపాలి, ఇంకెంతకాలం ఇలా వెయిట్ చేపిస్తావు? అంటే హార్ట్ వెరీ హెవీ అయిపోతుంది. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! అంటే వాడే పాపం పడతాడు. వాడే ప్రేమిస్తాడు. వాడే హెల్ప్ చేయమని అడుగుతాడు యాహ్! అమ్మాయికి. యాహ్! ప్రేమించే యాహ్! అమ్మాయికి. యాహ్! కదా! ఎందుకంటే ఫస్ట్ సామాన్‌దాక ఈడు హెల్ప్ చేసాడు కదా! అందులో. యెస్. యెస్. సామాన్లు హెల్ప్ చేసి అబ్బబ్బబ్బబ్బా! అసలు ఎలా ట్యూన్ పెట్టారండి అసలు. యాహ్! హ్మ్. అలాగా లైన్స్ అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ యెస్. ఇండివిడ్యువల్ సాంగ్ ఏదైనా? ఫస్ట్ ఇండివిడ్యువల్ సాంగొచ్చి 'మనసే ఒక మేఘం' అండి. హ్మ్. హ్మ్. అది హ్మ్. టిక్ టాక్‌ని భయంకరంగా ఊపింది ఆ పాట. హ్మ్. ఓసారైనా నన్ను చూడు, ఓసారైనా మాటాడు. తాడు. అలా ఉంటది. మనసే ఒక మేఘం, వలపే ఒక వర్షం, నిలువెల్లా తడిసా నేనీ నిమిషం. ఆ పాట అప్పుడు ఎక్స్‌ట్రార్డినరీ. మీరు జాబ్ చేస్తూ రాసారా ఇవి అప్పుడు లైన్స్? నేను భాస్కర్ భట్ల గారి దగ్గర ఉండేవాడినండి. ఓకే. అక్కడ వర్క్ యాహ్! చేస్తున్నారు. నేను 2007 జాబ్ క్విట్ చేసేసాను. క్విట్ చేసారు. ఓకే. అప్పటి నుంచి భాస్కర్ భట్ల గారి దగ్గర అక్కడి నుంచి ఆల్‌మోస్ట్ మీరు 9 ఇయర్స్ మళ్ళీ 9 భాస్కర్ ఇయర్స్ భట్ల కాదండి. గారి దాదాపు బేబీ బిఫోర్ వరకు ఉన్నాను ఆయన దగ్గర. ఓహో! యాహ్! అంటే నేను ఇక్కడ రాసుకుంటూ అక్కడ ఇంకా మల్టిపుల్‌గా వర్క్ కొంచెం చేయడం టఫ్ జాబే. బట్ చేశారు. మనోడు కావాలంటే టఫ్ అయినా చేయాలి కదా! అంతే. మనం సక్సెస్ కొట్టాలి అంటే యాహ్! ఓ సక్సెస్‌లోకి పక్కన స్టెప్ ఎలా అక్కడ కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఉండాలి నేను. ఇంకో పక్క నేను సస్టైన్ అవ్వాలంటే నాకు కెరియర్ ఫోకస్ చేయాలి. హ్మ్. హ్మ్. సో, ఇట్లాగా అక్కడ ఇక్కడ టైం అనేది సరిపోయేది కాదు. బట్ అనుకుంటే అవ్వంది అంటే ఏముండదు కదా! అని అన్నట్టు అలా స్టార్ట్ చేశారు. యాహ్! సో, 2007 నుండి మీ కెరియర్ యూ టర్న్ వచ్చిందంటారు. 2007 ఆహ్, మా గురువుగారి దగ్గర కంటిన్యూగా జాయిన్ అయ్యాను. ఆయన ఎప్పటినుంచో పరిచయం. నేను షాప్‌లో వర్క్ చేస్తున్నప్పటి నుంచే పరిచయం. బట్ ఆయనకి స్టార్టింగ్ కెరియర్. ఇప్పుడు నేనుండే సిట్యుయేషన్‌లో ఆయనున్నారప్పుడు. అంటే ఆయన నన్ను పెట్టుకోవాలంటే ఆయన నాకు సాలరీ ఇవ్వాలి. ఇలా రకరకాల థింగ్స్ హ్మ్. ఉంటాయి కదా! సో, ఆయన కాన్ఫిడెంట్ వచ్చాక నేను పెట్టుకుంటానని ఆయన థింగ్. సరే డన్ అన్నాను. 2007లో ఆయన కాన్ఫిడెంట్ వచ్చింది. సరే అప్పుడు నేను జాయిన్ అయ్యానన్నమాట. అప్పుడు జాబ్ క్విట్ చేసేసా. జాబ్ క్విట్ చేశారు. అప్పుడు కంటిన్యూగా ఉన్నాను. అంత స్టార్టింగ్‌లో ఎలా ఉండేదండి మీ సాలరీ? అంటే స్టార్టింగ్ ఇక్కడ సాలరీ నేను కాదు. బొమ్మన బ్రదర్స్ ఆ! ఆటిల్లో వర్క్ చేసినప్పుడైతే 12,000 అలాగా 1200 ఉండేది. హ్మ్. నేను క్విట్ చేసే టైంకి 7,000 అరౌండ్ మంత్లీ 1200 1200 స్టార్టింగ్ కదండీ. అదే ఇప్పుడు 2002, 2000 అరౌండ్ టైం కదా! బాబోయ్! 2007కి అది 7,000కి అయింది. 2007లో 7000. ఆ! సో, ఇక్కడ గురువుగారి దగ్గర జాయిన్ అయ్యేటప్పటికి యాక్చువల్‌గా ఆయన మనం వెళ్ళింది గురువు భక్తి నేర్చుకోవడానికోనో అని నాకు జీరో నాలెడ్జ్ అండి. అంటే ఏమొచ్చు, ఏమి రాదో నాకు తెలీదు. ఆ టైంలో. ఆ టైంలో. సో, ఎట్లా ఉండడానికి ఒక ఆయన చూసుకుంటారని ఒక కాన్ఫిడెంట్ ఉంది. సరే ఆయన కూడా ఏంటంటే నీకు అంత ఇచ్చుకోను. బట్ నేను బాగా చూసుకుంటాను అన్న సెన్స్‌లో నాకు ఆయన మీద నమ్మకం కుదిరింది. నా మీద ఆయనకి కుదిరింది. సో, అట్లాగా ఆయన 3500 అరౌండ్ ఇచ్చారు. బట్ ఆయనకి అది ఎక్కువై ఉండొచ్చు. ఎందుకంటే ఒక మనిషిని పెట్టుకోవాలి కదా! ఆయనకి అప్పటిదాకా లేని ఎఫర్ట్ నాకు పెట్టాలి కదా ఆయన. అవును. అవును. సో, అట్లాగొచ్చిందండి. మరి అకామిడేషన్ ఇదంతా ఎలా చేసేవాళ్ళు? అకామిడేషన్ అంతా నేను విడిగా బ్యాచిలర్స్ ఇంకా ఆ బాగోతాలుంటాయిగా. అంటే పీజీలోనా? లేకపోతే ఫ్రెండ్స్ రూమ్‌లో ఫ్రెండ్సేనండి. ఫ్రెండ్స్ రూమే. ఫ్రెండ్స్ ఆ! రూమే. ఫ్రెండ్స్ రూమ్. నాకు ఇండివిడ్యువాలిటీగా ఉండడం ఇష్టం. అంటే ఇండివిడ్యువల్ అంటే ఒక్కనే ఉండడం గాదు. 10 మంది ఉన్నా కూడా నాకు ఇండివిడ్యువల్ ఐడెంటిటీ అనేది నాకు ఆటోమేటిక్‌గా అది వస్తదండి. అంటే అది హ్మ్. తెచ్చుకుంటాను నేను. హ్మ్. సో, 10 మంది ఫ్రెండ్స్‌లో కూడా అది ఉండేది. హ్మ్. సో, అలా కలుపుకుంటూ వెళ్ళిపోయేవాడినండి అట్లా. అలా చేసేవాళ్ళు. అలా రాజమండ్రి చేశాను. వాళ్ళే గదా! యాహ్! కలుపుగోలుతనం ఎక్కువే ఉంటది. అదుంటదది. ఆ ప్రేమలు, మమకారాలు. యాహ్! ప్లస్ నేనెవరికీ అదేం చేయనండి. నేను హానెస్ట్‌గా ఉంటాను. హ్మ్. హానెస్ట్‌గా ఉంటే మన ప్రపంచం గూడా మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటదనేది నేను నమ్ముతాను. సూపర్. మనల్ని మరీ ఎవరన్నా కెలికేత్తే మనం ఏం చేయలేం గానీ, అంతవరకు అంతవరకు ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ చేయనంత వరకు ప్రాబ్లమ్ లేదు. అంతే. యాహ్! సూపర్. సో, అలాగా ఆ సాంగ్ తర్వాత చూస్తూనే హ్మ్. రోజులు గడిచాయి. ఆ! అది సూపర్ హిట్. అన్ని మిలియన్స్‌లో కోవిడ్ టైమ్‌లో అంత రీచ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసారా? స్టార్టింగ్ అనుకోలేదండి. హ్మ్. నేను రీచ్ అవుతది అంటే కోవిడ్ కదా! అందరూ ఖాళీగానే ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక మంచి సాంగ్ ఇద్దాము అన్న దాంట్లో ఉన్నాం తప్ప ఇంత రీచ్ వస్తదని మేము అనుకోలేదండి. ఇప్పుడు అది 100 మిలియన్స్ దగ్గరలో ఉంది ఇప్పుడు. అవును. యాహ్! అసలా
దీని తర్వాత అదే ఊపులో ఇంకోటి ఏదైనా చేసేద్దామని చెప్పి తట్టుకోలేదే చేసాం. అది ఇంకా భయంకరంగా ఎళ్ళిపోయిందది. అవి కూడా ఒక ఫ్యూ లైన్స్. నా హృదయమే తట్టుకోలేదే, తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని. నిజంగా అది మీరు పాడుతుంటే నాకు ఆ సిట్యుయేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. యాహ్! కానీ ఆ డీఓపీ డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. కదా! యెస్. కరెక్ట్‌గా లైన్, అక్కడ యాక్షన్. యాహ్! లైన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. అవును. అంటే మీరు పాడుతూ ఉంటే అక్కడ ఆ సిట్యుయేషన్స్ గుర్తొచ్చే విధంగా ఆహ్, ఆ యాక్ట్ కనిపిస్తుంది మాకు. అవును. వినయ్ శర్మకి ఎప్పుడంటాడు, డార్లింగ్ కథ మనం చెప్పాం గాని నువ్వు రాసేయి. నీకొకటి ఐడియా ఉంది కదా! నువ్వు రాసేస్తే నేను దాన్ని విజువల్‌గా నేను ఎలా మౌల్డ్ చేసుకుంటూ చేసుకుంటాను అంటాడు. నాకు మనోడి ఆ హ్యాండ్‌లోకెళ్తే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉంటదండి. ప్లస్ ఇంకోటి నా ప్రతి లైన్‌కి అక్కడ న్యాయం జరుగుద్దని కాన్ఫిడెంట్ ఉంటది. సూపర్. ఓ పక్క ట్యూన్ సపోర్ట్ ఎలాగో నాకు దొరికేసింది. హ్మ్. విజువల్ సపోర్ట్ కూడా నాకు కావాలి. హ్మ్. ఎందుకంటే ఒక ఆడియన్ వైస్‌గా విజువల్లే హిట్ కదా ఎళ్ళాలి అంటే కనిపించేది. విజువల్ కూడా విజువల్ ఇంపార్టెంట్. కూడా ఉండాలి కదా! సో, ప్రతి లైను నాకు అక్కడ బతుకుతది విజువల్‌లో. సో, వెరీ హ్యాపీ. హమ్మయ్య! అనుకుంటారు. చాలా హమ్మయ్య అనుకుంటాను. మీరు లైన్స్ రాస్తారు గదా! యాహ్! లైన్స్ అన్నీ రాసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటారా? హ్మ్. ఆ! క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ట్యూన్ హ్మ్. వరకు ఒక సెగ్మెంట్, ఒక హ్మ్. టెన్షన్ ఉంటది. హ్మ్. ట్యూన్ అయిపోయిన తర్వాత అమ్మా! ఈడు షూట్ ఎలా చేస్తాడు? ఎలా వస్తది? ఏంటి అనేది ఒక సెగ్మెంట్ ఉంటది. అవునండి. అవును. రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ ఇంకొక గంటలో రిలీజ్ అవుతుంది అంటే మీ మీ సిట్యుయేషన్, మీ పర్సనల్ ఇన్నర్ సిట్యుయేషన్ చెప్పరా? అంటే రాసేటప్పుడే అంటే వర్క్ పరంగా ఈ పాట బయటికి వెళ్ళాలి. ఈ పాట ఎక్కువ వెళ్తే మనకు పేరొస్తది. మనం కూడా లిరిసిస్టుల జాబితాలో మనం కూడా ఉండొచ్చు. వాళ్ళకిచ్చే గౌరవం మనకు కూడా ఇస్తారు. ఇట్లా రకరకాలుగా మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. సో, అదే బేస్ చేసుకొనే సరే మనకి ఆహ్, అన్ని బడ్జెట్ స్కేల్‌లో ఉండకపోవచ్చు. మనకిచ్చే పాటలు. సో, మన చేతిలో ఉన్నదేంటి ఎఫర్ట్స్ మంచిగా పెట్టి మంచి పాట లిరిక్ లిరిక్ ఒకటే నా చేతిలో ఉంది. మిగిలింది నా చేతిలో లేదు. సో, లిరిక్ పోర్షన్ కంప్లీట్ నీట్‌గా చేసేద్దాం అని చెప్పి నేను అది చేస్తాను. ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటది. సినిమా రిలీజ్ అయితే హిట్ అవ్వాలని కోరుకుంటాం. పాట రిలీజ్ చేస్తే ఈ పాట ఎలాగని జనాల్లోకెళ్ళాలిరా బాబు! అన్న టెన్షన్ ఎప్పుడు ఉంటది. లక్కీలీ నా పర్సెంటేజ్ వైస్‌గా ఎక్కువ మార్కెట్‌లో వెళ్ళాయండి. సో, ఐ అన్నీ వెరీ హ్యాపీ. అసలు నంబర్ ఆఫ్ సాంగ్స్ అండి. చాలా అది అసలు ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే ఇంకా చెప్పనాల్సిన అవసరం లేదు. యాహ్! అండ్ అలాగే ఎట్ ఏ టైమ్ ఫిల్మ్స్‌లో కూడా. యాహ్!